ఓ దొంగ వల్ల సొంత శాఖలో నవ్వులు పాలయ్యారు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు అతడు దొంగలించిన సొత్తును రికవరీ చేయడం తలకు మించిన భారంగా మారింది. దీంతో ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామనుకున్నారు పోలీసులు. కానీ గరానా దొంగ ఇచ్చిన ట్విస్ట్తో నవ్వులు పాలయ్యారు చిత్తూరు పోలీసులు. ఇంతకీ ఏం జరిగింది? పోలీసులు ఎందుకు తలలు పట్టుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు నగరం కట్టమంచిలో గతేడాది సెప్టెంబర్ 30న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఘటనలో 12 లక్షల రూపాయల విలువగల బంగారు వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్తో సహా ఓ ఎస్ఐ, 3 కానిస్టేబుల్స్ ఓ బృందంగా ఏర్పడి దొంగను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. అయితే ఎట్టకేలకు రాయచోటికి చెందిన దొంగను పట్టుకుని అతన్ని తమ స్టైల్లో వివరించారు. దొంగ ఆ నగలను బెంగళూరుకు చెందిన ఓ షాపులో విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. కానీ ఆ బంగారు షాపు యజమాని తాను ఆ దొంగ బంగారాన్ని కొనలేదని తన పలుకుబడితో బుకాయించడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అయితే ఎలాగైనా రికవరీ చూపించి జిల్లా ఎస్పీ వద్ద రివార్డులు కొట్టాయాలనే తాపత్రయంతో అదే దొంగ రాయచోటిలో చేసిన దొంగతనం గురించి తెలుసుకున్నారు. వెంటనే రాయచోటికి దొంగతో సహా వెళ్లి ఆ దొంగతనం కేసులో దొంగ నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎంచక్కా చిత్తూరులో ప్రెస్ మీట్ పెట్టి 12 లక్షల నగలకు బదులు కేవలం 6 లక్షల నగలు రిజర్వ్ చూపించి చేతులు దులుపుకున్నారు. కానీ అక్కడే కథల ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడు రాయచోటి పోలీసులకు ఈ దొంగ చిక్కాడు. దొంగ సొత్తు ఏదని ప్రశ్నిస్తే మొత్తం విషయం బయటపడింది. రాయచోటి పోలీసులు విచారణలో 12 లక్షల రూపాయల బంగారం చిత్తూరు పోలీసులకు అందజేసినట్లు దొంగ చెప్పడంతో రాయచోటి పోలీసులు కంగుతిన్నారు. అయితే దొంగ ఇచ్చిన సొత్తును వెంటనే అప్పజెప్పాలని చిత్తూరు పోలీసులను రాయచోటి పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాకుండా దొంగ బంగారం అప్పచెప్పకపోతే చిత్తూరు పోలీసులపై కేసు నమోదు చేస్తామని రాయచోటి పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు. తమ పరిధిలో జరిగిన దొంగతనం రికవరీని మీ జిల్లాలో జరిగిన దొంగతనానికి ఎలా రికవరీ చేస్తారని చిత్తూరు జిల్లా పోలీసులను ఓ రేంజ్లో నిలదీస్తున్నారట. ఈ క్రమంలో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ అంశంపై చిత్తూరు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఓవైపు రికవరీలో చేతివాటం ఆరోపణలు, మరోవైపు దొంగ వల్ల నవ్వుల పాలయ్యామే అని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కుమిలిపోతున్నారట. ఎస్పీ వద్ద మార్కులు కొట్టేయడం కోసం ఆదరబాదరగా అన్నమయ్య జిల్లాలో జరిగిన దొంగ సొత్తును రికవరీ చేసి నీళ్లు నములుతున్నారు చిత్తూరు పోలీసులు. అయితే 2 జిల్లాలకు చెందిన పోలీసుల మధ్య తగాదకు ఓ దొంగ కారణమయ్యాడు. దీనికి తోడు చిత్తూరు జిల్లాలో దొంగ సొమ్ము రికవరీలో వన్ టౌన్ పోలీసులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎస్పీ దాకా చేరాయి. దీంతో చిత్తూరు జిల్లా వన్ టౌన్ పోలీసులపై జిల్లా ఎస్పీ మణికంఠ విచారణకు ఆదేశించారు. ఇక ఎప్పటి నుంచి ప్లానేసాడో గానీ 2 జిల్లా పోలీసుల మధ్య ఫిట్టింగ్ పెట్టిన ఆ ఘరానా దొంగ కూల్గా తన బెయిల్ కోసం సన్నాహాలు చేస్తూ న్యాయ పోరాటం చేస్తున్నాడంట. మొత్తానికి ఓ దొంగ వల్ల సొంత శాఖలో నవ్వుల పాలయ్యారు చిత్తూరు పోలీసులు. మొత్తానికి ఏదో మసిపూసి మారేడు కాయ చేద్దామంటే కుదరని ఈ ఘటన తెలియజేస్తోంది.